4వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. చాలు చాలు మంచిది. అంటే రమారమి మధ్యాహ్నమాయను 3 గంటల సమయమందు మొత్తం చీకటి కమ్మిపోయింది. అంటే ఆ గర్భాలయపు తెర, అంటే దేవుడు గర్భాలయపు తెర చినగడం అంటే ఆ పవిత్ర స్థలంలో నుండి అతి పవిత్ర స్థలంలోనికి ఒక మార్గము సుముఖం అయిపోయింది. పవిత్ర స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అంటే పరలోకానికి ఈ తెర అడ్డుగా ఉందన్నమాట. ఈ తెర పాత నిబంధన ప్రకారము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకై శిలువ మీద తన ప్రాణమును విడుస్తారో అప్పుడే ఆ తెర నడిమికి చినిగిపోతుంది. అది కల్వరి శిలువ కొండపైన ఉంటే ఆ సంభవం జరుగుతుంటే, శిలువలో ఉంటే కల్వరి కొండ కింద ఉన్న ఆ యెరూషలేములో ఆ మందిరంలో ఉన్న ఆ తెర చినిగిపోయింది అనమాట. ఆ తెర చించి దేవుడు మనకి రుజువు పరిచాడు. ఆ తెర చించిన తర్వాతే మనకు పరలోకం అనే మార్గము సుముఖం అయిపోయింది. తర్వాత వాక్యం చదువుకున్నాం. 45 సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయపు తెర నరిమికి చినిగెను. సూర్యుడు అదృశ్యమయ్యేను అంటే సూర్యుడు మరుగైపోతాడు. ఆ సమయమందు గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఆ గర్భాలయపు తెర అంటే చాలా బలమైనది. ఆ తెర మనుషుడు ఏమాత్రము దాన్ని తన చేతితో పట్టుకొని చింపలేడు అనమాట. దేవుడి శక్తి ద్వారా, దేవశక్తి ఆ తెరను చింపేస్తుంది. ఆ తెర ఎత్తు 60 అడుగులు ఉంటుంది. ఆ తెర వెడల్పు 30 అడుగులు ఉంటుంది. దాని మందం వచ్చి 4 అంగుళాలు, బరువు 4000 కిలోలు అన్నమాట. మరి తర్వాత వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఆ మాట అనాలి నా తండ్రి. దేవుడు తన పంపినవాడు తన ఆత్మీయ తండ్రి, ఆత్మల తండ్రి తన చిత్తాను ప్రకారము పంపి ఉన్నాడు అనమాట. ఆ ప్రకారము బైబుల్ చాలా తేటగా సెలవిస్తుంది. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఆయనే పరలోకపు తండ్రి, ఆయనే మనందరికీ తండ్రి. మనమందరము ఆత్మలు అని సంగతి మనము గుర్తించాలి. ఆత్మలమైన మనమందరము శరీరంలోనికి పంపింపబడిన వారము. దేవునికి మరలా తిరిగి మన ఆత్మను అప్పగించుకోవాలి. పవిత్రమైనదిగాను అప్పగించుకోవాలి. అపవిత్రంగా అయినదిగా అప్పగించుకోకూడదు. నిష్కలంకంగా మనము అప్పగించుకోవాలి. మరొక వాక్యం చూస్తున్నాము. 2 కొరింథీయులకు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రముగా చేసుకుందాము. అంటే ఆత్మ కపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కల్మషం లేనివాడు ధన్యుడు. చనిపోయే సమయంలో మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఈ లోకంలో మనము చనిపోయే సమయంలో తులసి నీరు పోద్దామనేసి, లేకపోతే బంగారు ముక్క నోట్లో పెడతామనేసి, లేకపోతే చాలా మంది ప్రాణం పోకపోతే మట్టిని కరిగించి పోస్తే ఆ ప్రాణం వెళ్ళిపోతుందని అనుకుంటాం. కానీ అలా అంతా మనం చేయకూడదు. చనిపోయే సమయంలో మనము సమాధి తోటకి వెళ్ళేటప్పుడు చిల్లర చల్లుతాము, పూలు చల్లుతాము, ఇంకను
సమాధి పెట్టిని మనం టేప్తో చేద్దాం అనుకుంటాము. ఇంకను ఆ సమాధి పెట్టిన చేసేటప్పుడు దానిపైన అద్దం బిగిద్దామని, అలంకరించాలని మనం ఎంతో కోరికలు కోరుకుంటాము. ఇంకను ఇవన్నీ మనకి అవసరం లేదు. ఈ కథంతా మనకి అవసరం లేదనమాట. దేవుడు తన ఆత్మను సమర్పించుకోవాలని ఆశిస్తున్నాడు. ఇది లోకంలో మనము, ఈ లోకంలో ఉన్న వారి కోసం మాత్రమే ఇవన్నీ మనము చేస్తామన్నమాట. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అన్నది మనందరికీ మాదిరిగా యేసుక్రీస్తు మాదిరిగా ఒక గుణపాఠము నేర్పిస్తాడు. మరణ సమయం మనము ఎలాగా ఉండాలి, మనము కూడా మరణిస్తాము ఒకరోజు. మనము కూడా ఏదో ఒక రోజు తప్పకుండా ఈ లోకం విడిచిపెట్టే రోజు వస్తుంది. నేను ఎలాగైతే ఈ లోకం పెట్టే రోజు వస్తుందో, మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు వస్తుంది. తండ్రి సన్నిధిలో ఈ మాట మాట్లాడాలి. నేను చనిపోతున్నాను అని నాకు అర్థమైపోయింది. మనము కూడా తండ్రికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననేసి పవిత్రముగా మనము అప్పగించుకోవాలి. ఈ లోకములో అపవిత్రముగా మనము ఎన్నో రోజులు మనము గడిపి ఉన్నాము. కానీ మనము పవిత్రులుగా మనము మార్చుకొని, మనము ఎట్టి రీతిగా మనకు ఆత్మను మనకు ప్రభువు అంగీకరించాడో ఆ విధంగా మనము కల్మషం లేనిదిగాను, అపవిత్రము లేనిదిగాను మనము అప్పగించుకోవాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. ఏడో అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అంటే స్టెఫను చనిపోతూ మనతో ఏమని చెప్పాడు తెలుసా? యేసు ప్రభువు, నా మరణము గడియలు సమీపమైనది, ఈ లోకమును విడిచిపెట్టే సమయము ఆసన్నమైనది, నేను వెళ్ళిపోయే గడియలు ఆసన్నమైనది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ప్రభుతో అడుగుతూ, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేసి ఈ మాదిరిగా మరణ సమయంలో దేవునికి అడిగాడన్నమాట. ఆ విధంగా దేవుడు స్టెఫన్ని ఎత్తుకున్నాడు అన్నమాట. మరొక మాట 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మనము ఈ లోకంలో అనేక మందికి మేలు చేస్తుంటాం. కానీ మనం మేలు చేస్తుంటే ఈ లోకస్తులు మనకి కీడే చేస్తారన్నమాట. కానీ ఈ లోకంలో మేలు చేసి మనం కీడు అనుభవిస్తే అది ఎవరికి ఘనం అంటే దేవునికి ఘనం అన్నమాట. మనము సహించే వారిగా ఉండాలి. ఎవరిని కానీ ఎదిరించే వారిగా ఉండకూడదు, ఎదురు తిరిగే వారిగా ఉండకూడదు అనమాట. ఈ లోకంలో ఓర్పుతో నిదానంగా సహించుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. మరొక వచనం చదువుకుందాం. దాంట్లోనే 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయేను. మీరు కూడా ఎలాగ నడుచుకోవాలంటే, ఎక్కడ నడుచుకోవాలంటే తన అడుగు జాడలందు నడుచుకోవాలి. ఆ చేసిన మార్గంలోని మనం నడవాలి. ఆయన క్రియలు మీరు కూడా నడవాలి. ఆయన క్రియలు చొప్పున మనం నడవాలి. తన అడుగు జాడలందు మనం నడుచుకున్నట్లు మనమందరము ఉండాలి. అదే విధంగా దాంట్లోనే 25వ వచనం. మీరు
గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన శరీర కాపరి కాదు గాని ఆయన శరీర కాపరియు ఆత్మల కాపరియు. నీ ఆత్మ దారి తప్పిపోకూడదు, నీ ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోకూడదు, నీ ఆత్మ వచ్చిన చోటికే మరలా వెళ్ళిపోవాలి. అనగా పరలోకపు తండ్రి సన్నిధికి వెళ్ళాలి. నీ గమ్యస్థానం పరలోకము. నీ నిత్య జీవమైనది పరలోకము అని చెబుతున్నది. నీ ఆత్మ సొంత గూటికే చేరాలన్నమాట. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రికలో 4:19 చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే నమ్మకమైనదంటే నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనము నా ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోవాలనేసి ఈ శరీరంలో నడిచినది ఇదే ఆత్మ, ఈ శరీరంలో వాడుకున్నది ఇదే ఆత్మ, ఈ శరీరంలో ఎన్నో క్రియలు జరిగించింది ఇదే ఆత్మ, ఈ శరీరంలో మహిమ కొరకు ఎన్నో కార్యాలు మన కొరకు చేసి ఉన్నాడు దేవుడు. కపటం లేనిదిగాను ఆత్మను అనే భావజాలము కలిగి ఉండాలి. ఇప్పుడు ఇదే ఆత్మ ఈ శరీరంలో నుండి వేరైపోతున్న సమయంలో ఆత్మ మనం తండ్రికి దగ్గరికి అప్పగించుకోవాలి అని మరలా ఆయన కుమారులుగా ఆయనకు మనం ఏం చేయాలంటే ఆత్మను మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కథను చెప్తాను. మనము ఎవరి దగ్గరైనా మనము అవసరం నిమిత్తమై ఒక వాహనం కానీ ఎవరి దగ్గర తీసుకొని వెళ్తాము. ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ఒక బండి ఫ్రాక్చర్ అయిపోయి ఏదైనా అయినప్పుడు వాళ్ళకి మళ్ళా తిరిగి ఎత్తుకొని ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము భద్రంగా ఇచ్చాము, మాకు అదే విధంగా ఇవ్వాలనేసి ఈ లోకస్తులు మన దగ్గర గొడవ చేస్తారనమాట. అట్లా గొడవ చేసినప్పుడు మనం ఎట్లా భయపడి తిరిగి వాళ్ళకి దానికి కావాల్సిందని మనం తీసిచ్చి బాగు చేసిస్తామో అదే విధంగా దేవుడు మనకు ఆత్మను భద్రంగా ఇచ్చినప్పుడు మనం తిరిగి మన ఆత్మ దేవుడికి అదే విధంగా భద్రంగా అప్పగించాలన్నమాట. అది నిష్కలంకంగా లేకుండా అపవిత్రంగా లేకుండా నిష్కలంకంగా మనము దేవునికి తన ఆత్మను అప్పగించుకోవాలి. అదేవిధంగా దేవుడు లాస్ట్ లో మనకి ప్రాణం విడిచే సమయంలో మనము తండ్రి ఇన్నాళ్ళు నా ఆత్మను నువ్వు ఇచ్చిన ఆత్మలో సంతోషపడి ఉన్నాను, సంతృప్తి పడి ఉన్నాను, ఎన్నో రోజులు ఈ ఆత్మ ద్వారా నేను జీవించాను, ఈ ఆత్మ ద్వారా నేను ఎన్నో పనులు చేసి ఉన్నాను, మీ సేవలో నేను వాడబడి ఉన్నానని చెప్పి తండ్రి చేతికి మన ఆత్మను మనము సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఇలాగ చెప్పి మనము ఆత్మను అప్పగించుకోవాలి తండ్రి దగ్గర. అదేవిధంగా ఈ లోకంలో మనము కలిసిపోకుండా తండ్రి ఇచ్చిన ఆత్మను తండ్రి దగ్గరే మనము అప్పగించుకోవాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.